నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా లబ్ధి పొందాలి అనే అంశాల మీద మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. అప్డేట్ రాగానే అందిస్తుంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి, అర్హులైన నిరుపేదలకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అయితే ఆదేశిస్తుంది. పలు శాఖల ఆఫీసర్లు, తహసీల్దార్లతో కలెక్టరేట్ నుంచి కలెక్టర్లు శుక్రవారం టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక సంబంధించిన దరఖాస్తులను తహసీల్దార్లు అంటే ఎంఆర్ఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. అంటే గుడిసెల్లో నివసిస్తున్న వారు, ఒంటరిగా జీవనం సాగిస్తున్న మహిళలు, వితంతువులను లబ్ధిదారులుగా గుర్తించాలని చెప్పారు. తహసీల్దార్లు గుర్తించిన లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో మళ్ళీ ఆర్డీఓలు కూడా పరిశీలించి జాబితా సిద్ధం చేయాలన్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 4 జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈ మొత్తం సేకరించినటువంటి సమాచారాన్ని ప్రతి ఇంటికి ప్రజాపాలనలో అప్లై చేసుకుని ఇళ్ల కోసం అప్లై చేసుకున్న ప్రతి దరఖాస్తుదారుని ఇంటికి వెళ్ళి సర్వే చేసి అన్ని పూర్తి వివరాలను దాదాపు 30 ప్రశ్నలతో కూడిన వివరాలను ఆ యాప్లో నమోదు చేసి ఏమైనా నెట్వర్క్ సమస్య ఉన్నా డేటా ఎంట్రీ ఆపరేటర్ల కొరత మూలంగా ఎంట్రీ ప్రక్రియలో ఆలస్యం కావడంతో మరి పరిష్కారానికి కూడా చర్యలు కూడా చేసుకోవాలని చెప్పేసి రాష్ట్రంలో ఎవరైనా గిరిజనేతరులకు విభజన పేరుతో పట్టా మార్పు, భూమి అమ్మకానికి అధికారులు సహకరిస్తే సస్పెండ్ చేస్తామని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మొత్తానికైతే అర్హులకే ఇండ్లు కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ బలోపేతం, డిప్యూటేషన్లపై వేరే శాఖ వెళ్లిన వారిని తిరిగి గృహ నిర్మాణ శాఖకు తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశాలు. జిల్లాల్లో హౌసింగ్ సెల్ ఏర్పాటు, ఇందిరమ్మ పథకం నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ ఇక్కడ న్యూస్ అయితే కనిపిస్తుంది. మరి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా 5 ఏళ్లలో 28,000 కోట్లతో 20 లక్షల ఇళ్లు నిర్మించాలని భావిస్తుంది. కాబట్టి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కట్టిస్తామని చెప్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన ముగుస్తున్న సందర్భంగా మరి ఇండ్ల పథకాన్ని ప్రారంభించాలని త్వరలోనే ముహూర్తం ఖరారు చేయాలని చెప్పేసి భావిస్తుంది. కాబట్టి మరి సర్పంచ్ ఎలక్షన్స్ ముందే ఈ పథకం ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది, ముగ్గుపోస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పీడ్గా ఉంది. కాబట్టి 16 శాఖలకు చెందిన ఇంజనీరింగ్ అధికారులను ఒకే శాఖ కిందకు తీసుకొచ్చి వారికి మండల, డివిజన్ స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం భావిస్తుంది. రోడ్లు, భవనాలు, నీటిపారుదల, ప్రజారోగ్యం, పంచాయతీరాజ్ వంటి కీలక శాఖలను మినహాయించి ఇతర శాఖలలో ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ అధికారుల సిబ్బందిని గృహ నిర్మాణ శాఖకు బదలాయించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వం 30 ప్రశ్నలతో ప్రత్యేక యాప్ను కూడా రూపొందించింది. ఇక్కడ మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, భద్రాద్రి జిల్లాలో 2 ప్రాంతాలలో చొప్పున రాష్ట్రంలో మొత్తం 8 చోట్ల పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్తో సర్వే చేస్తున్నారు. ఇందులో పేరు, ఆధార్ కార్డు నెంబర్, సెల్ ఫోన్ నెంబర్, కుటుంబ వివరాలు, రేషన్ కార్డు, ఇంటి స్థలం వంటి అంశాలను నమోదు చేస్తున్నారు. ఈ సర్వే రాష్ట్రమంతటా చేయాలంటే గృహ నిర్మాణ శాఖకు పెద్ద ఎత్తున యంత్రాంగం అవసరం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గృహ నిర్మాణ శాఖను ప్రభుత్వం బలోపేతం చేయడానికి నిర్ణయం అయితే తీసుకుంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఇక్కడ ఎన్నికల హామీలో భాగంగా అభయహస్తం, సూపర్ 6 పథకాల అమలుకైతే చాలా స్పీడ్ అయితే పెంచుతుంది. సంక్షేమ పథకాల అమలుకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రభుత్వం భావిస్తుంది. మరి ఇందిరమ్మ ఇళ్లకు కూడా సన్నాహాలు పూర్తవుతున్నాయి. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిధులను కూడా సేకరిస్తున్నారు. ఇతర శాఖల్లోకి వెళ్ళిన ఇంజనీర్లను కూడా మరి గృహ నిర్మాణ సంస్థకు తీసుకురావాలని చెప్పేసి కూడా ఆదేశాలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పటికే చాలామంది ఇంజనీర్లు పదవి విరమణ పొందగా మరికొందరు మృతి చెందారు. ఆయా శాఖల్లో పనిచేస్తున్న వారు చాలా ఖాళీలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ గృహ నిర్మాణ శాఖని ఫుల్గా ఉద్యోగులు ఉండే విధంగా చేయాలని చెప్పి సీఎం అయితే ఆదేశించారు. తర్వాత ఈ పథకం అమలుకు జిల్లాల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పీడీలు, ఈఈలు, డిఈలు, అలాగే మండలాల్లో ఏఈలు కీలక బాధ్యత పోషించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ తప్పిదాలు పునరావృతం కాకూడదని గతంలో ఇందిరమ్మ గృహాల మంజూరు, నిర్మాణం, నిధుల విడుదలలో అవకతవకలు జరిగాయి. కాబట్టి అప్పట్లో ప్రత్యేక విచారణ కూడా లో తేలింది. కాబట్టి ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికలు అవకతవకలకు అవకాశం లేకుండా ప్రత్యేక యాప్ను రూపొందించారు. దీనిని ప్రభుత్వం ఈ వారంలో లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్తుంది. ఇప్పటికే ఈ యాప్తో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారుల ప్రతి ఇంటికి వెళ్లి ఎంపిక ప్రక్రియ అయితే జరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని గృహ నిర్మాణ శాఖనైతే మరి బలోపేతం చేస్తుంది. ఇక్కడ చూస్తే ఇక గతంలో వచ్చిన ఇండ్లకు కూడా బిల్లు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఆ గతంలో మంజూరైన ఇండ్లకు కూడా ఆ పెండింగ్ బిల్లును కూడా విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఇందిరమ్మ ఇళ్లకైతే ముహూర్తం ఖరారైనట్టే. ఇక పైలట్ ప్రాజెక్టు 4 జిల్లాల్లో సాగుతుంది. అది అయిపోగానే ప్రతి జిల్లాల్లో కూడా ఇలా పైలట్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రజాపాలనలో అప్లై చేసుకున్న దరఖాస్తుదారుల అందరి ఇంట్లకు వెళ్ళి ప్రత్యక్షంగా సర్వే చేస్తారు. ఎంఆర్ఓ, ఎండిఓ, ఇందిరమ్మ కమిటీలు, గ్రామసభ, ఆర్డీఓ, కలెక్టర్, ఇన్ఛార్జి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అందరి ఆధ్వర్యంలో నిజమైన అర్హులకి, సొంత జాగా ఉన్నవారికి 5 లక్షలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్ళని కట్టిస్తారు. తమకు నచ్చిన డిజైన్లో కట్టుకోవచ్చు. అవసరమైతే అదనంగా ఇంకో గదిని కూడా కట్టుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. అప్డేట్ రాగానే అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.